హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన కార్ మళ్ళీ ఈ పరిస్థితికి వస్తుందని చెప్పేసి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మెకానికల్ షెడ్ వర్క్షాప్లో ఉందన్నమాట. సో లాస్ట్ వీడియో అయితే మీరు అందరూ చూసారు కదా, మనమైతే కాలేజ్ ఈవెంట్కి మన ప్రాజెక్ట్ 0555 తీసుకొని వెళ్ళి ఉండే. సో అక్కడ వెళ్ళిన తర్వాత అనుకోకుండా స్టంట్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా నాకు నిజం చెప్పాలంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా ఫస్ట్ నుంచి కూడా దానిపైన నాకు చేయాలని ఒపీనియన్తో కూడా వెళ్ళలేదు. జస్ట్ షోకేజ్ చేయడానికి మాత్రమే వెళ్ళాను కార్ తీసుకొని. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత మన వాళ్ళందరూ వేరే కార్ తీసుకొని డ్రిఫ్ట్ చేయడం. కుమారన్న షెడ్లో చాలా వరకు మాట్లాడినా అనమాట అక్కడనే. అంటే కార్ ఎట్లా బ్రేక్ డౌన్ అయింది, అసలు అక్కడ ఏం జరిగింది, ఏం కథ అనేది చాలా మాట్లాడినా. కార్ టో చేసుకుంటూ వచ్చినా కదా, అప్పుడు ఎలా ఉన్నా కదా నేను కార్లో. సో అప్పుడు కూడా చాలా వరకు థాట్స్ వచ్చినాయి నా మైండ్లో, అవి ఏమేమి వచ్చినాయి అనేది మొత్తం అక్కడ డీటెయిల్గా మాట్లాడినా అనమాట. బట్ థింగ్ ఏంటంటే 2 clips మాత్రమే వచ్చినాయి మన దాంట్లోకి. అంటే అది ఆల్మోస్ట్ నేను షూట్ చేసి 1 week అంటే ఎక్కువైపోతుంది. కాపీ చేసినప్పుడు నేను ప్రాసెస్ చేసుకోలేదు ఫైల్స్ కరెక్ట్ వచ్చినా లేదా అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే అక్కడ మాట్లాడే 2 clips మాత్రమే ఉన్నాయి. ఏవైతే ఇప్పుడు మీరు స్టార్టింగ్ చూసారో ఆ 2 clips మాత్రమే ఉన్నాయి అనమాట. చలో ఎక్కువ లాగ్ చేయకుండా ఫటాఫట్ చెప్పేసేస్తాం మీకు అయితే. సో థింగ్ ఏంటంటే ఆ రోజు నిజంగా నాకు స్టంట్ చేయాలని చెప్పేసి నేను వెళ్ళలేదు అనమాట కాలేజ్కి అయితే. జస్ట్ షోకేజ్ చేద్దాము, పబ్లిక్ కి మన ఫాలోవర్స్ చూపిద్దాము కార్ ఎట్లుంటది ప్రాజెక్ట్ కార్ అని చెప్పేసి వెళ్ళిన అనమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళందరూ స్టంట్ పర్ఫార్మ్ చేస్తుంటే ఫస్ట్ నేనే వద్దన్నా, ఇవన్నీ చేయడం కాదు, డ్రిఫ్ట్ చేసే కార్లు కాదు అని చెప్పేసి నేను అన్నా. బట్ మన వాళ్ళందరూ చేస్తుంటే పోలోస్ తీసుకొని చేస్తారు అన్న వాళ్ళు. అండ్ దాని తర్వాత తార్ తీసుకొని చేసారు. దాని తర్వాత హోండా సిటీస్ కూడా వెళ్ళినాయి, కరీమన్న వీళ్ళందరూ తీసుకొని వెళ్ళారు కదా. సో అప్పుడు ఇక నాకు కూడా ఏమైపోయిందంటే అరే మనం కూడా ఉర్ట్ అయిపోతుంది కానీ ఇంట్రెస్ట్ నా లోపల స్టార్ట్ అయింది. ఫస్ట్ నేను కాదని చెప్తలేను, నా లోపల ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఎట్ ద సేమ్ టైం పక్కనున్న పబ్లిక్ అంటే మన ఫాలోవర్స్ అలానే ఉండే కదా. మన కార్ ముందు మొత్తం స్టూడెంట్స్ ఉండే, మీరైతే చూసి మొత్తం రౌండ్ అప్ చేసే గ్రౌండ్కి అయితే. సో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏమన్నారంటే అన్న నువ్వు కూడా వెళ్ళు, అన్న నువ్వు కూడా వెళ్ళి చెప్పేసి స్టార్ట్ చేశారన్నమాట. వీళ్ళందరూ ఫోర్స్ చేస్తారు, బ్రో ఎల్లు బ్రో మంచిగా ఉండదు, పో నువ్వు కూడా పోయి కొట్టు అని చెప్పేసి అన్నాడు. చలో నేను అనుకున్నా అరే ఇంతమంది అంటారు మనం పోకపోతే బాగుండదు. లైక్ నా లోపల థాట్ ఏమైనా స్టార్ట్ అయిందంటే అరే ఇప్పుడు అందరు అంటారు, అందరు వెళ్ళారు, మనం వెళ్ళకపోతే బాగుండదు, జస్ట్ తీసుకొచ్చి పక్క పెట్టినంటే బాగుండదు అని చెప్పేసి నేను ఆ వ్యూలో వెళ్ళిపోయాను అనమాట. చలో కొడదాంపా మనం కూడా ట్రై చేద్దాంపా అని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. బట్ పోయేసరికి స్టంట్ పర్ఫార్మ్ చేసిన మంచిగా. బట్ ఎప్పుడైతే నేను రిటర్న్ అయ్యి మన క్యాంప్కి రిటర్న్ అవుతామని చెప్పి యూటర్న్ తీసుకుంటున్నాను, అప్పుడు వెహికల్ బ్రేక్ డౌన్ అయింది, బండి బ్రేక్ డౌన్ అయింది. సో బ్రేక్ డౌన్ అయింది, దాని తర్వాత క్లచ్ పోయింది అన్నారు, దాని తర్వాత ఒకరు గేర్ బాక్స్ పోయిందంటారు, ఒకళ్ళు గేర్ రింగ్ క్లౌడ్ పోయిందంటారు. సో ఇవేవో చెప్పారు. ఇక ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్న కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా కాబట్టి ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తున్నా. క్లచ్ అంటే క్లచ్ అంటున్నా, గేర్ అంటే గేర్ అంటున్నా, అది అంటున్నా. బట్ ఎండ్ ఆఫ్ ది డే నాకు మాత్రం డ్రైవ్ షాట్ పైన డౌట్ ఉండే అనమాట ఫస్ట్ నుంచి. అండ్ ఎప్పుడైతే వెహికల్ బ్రేక్ డౌన్ అయిందో అప్పుడు కూడా కట్కడం సౌండ్ రాగానే నాకు అర్థమైపోయింది, మొన్ననే మనం డ్రైవ్ షాట్ చేయించినాము, ఇప్పుడు ఇటుకైనా సౌండ్ వస్తుంది, అదే పోయి ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాం. మళ్ళీ తీరా కుమారన్న షెడ్కి తీసుకొని వచ్చిన తర్వాత చూస్తే మనం అనుకున్నట్టే, నేను అనుకున్నట్టే డ్రైవ్ షాఫ్ట్ బేరింగ్ అయితే పగిలిపోయిందంట. ఖరాబ్ అయిపోవడం కాదు, ఇరిగిపోయింది అనమాట. మొత్తం ముక్కలు అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కుమారన్న కొన్ని ఫొటోస్ తీసిండు. సో డ్రైవ్ షాఫ్ట్ అయితే ఇరిగిపోయిన ఉండే అనమాట. అంటే బేరింగ్ పోవడం వల్ల బయటకు వచ్చేసింది. సో అది మళ్ళీ రిపేర్ చేసిన తర్వాత మంచిగా అయిపోయింది. జస్ట్ బేరింగ్ ఒకటి చేంజ్ చేసినాం. బట్ ఆ బేరింగ్ దొరకడం కొంచెం కష్టమైంది అనమాట. సో ఆ ఎలోన్గా నేను వచ్చేటప్పుడు ఏం ఆలోచించి అప్పుడు నా మైండ్ ఏం నడుస్తుంది అంటే అరే అట్లా చేసాను నేను, వీళ్ళందరూ ఓవరో పబ్లిక్ కానీ అందరూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అందరూ పోపు అనేసరికి నేను ఎందుకు వెళ్ళిపోయినా, నన్ను నేను ఎందుకు ఆలోచించుకోలేదు, లైక్ ఇంత ఓల్డ్ కార్ తీసుకొని మనం ఎందుకు వెళ్ళినాం, రోడ్లోకి వెళ్ళేది లేకుండే తప్పు పని చేసిన అని చెప్పి నాకు అనిపిస్తుండే అనమాట. చలో జోబీ హోగియా. బట్ ఇప్పటి నుంచి అయితే నేను ఇట్లాంటి స్టంట్స్ అయితే పర్ఫామ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. దిస్ కార్ ఈజ్ ఓల్డ్, 23 years ఓల్డ్ కార్లో ఇట్లాంటి స్టంట్స్ పర్ఫామ్ చేయడం కరెక్ట్ కాదు, అది నా తప్పే, నేను ఒప్పుకుంటున్నా. ఇట్లాంటి ఇప్పటి నుంచి చెయ్య. బట్ ఈ కారు మనము స్ట్రైట్ రోడ్ పైన ఎంతైనా పుల్ చేయొచ్చు అనమాట. సో ఆ కెపాసిటీ అయితే ఉంది, కొంచెం జాగ్రత్త ఉండాలంతే మనము. చలో ఇంకా దీని తర్వాత కార్ ఎట్లయింది ఏం కదా, మనం ఏం చేసినాం ఏం కదా అనేది బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా చూడండి. అండ్ బై ద వే ఇంకోటి ఏంటంటే బండి మొన్న మనం కాలేజ్కి పోయింది మొన్న అనమాట. నిన్నటి రోజు మొత్తం నేను వేరే పనిలో కొంచెం బిజీ ఉండి మార్కెట్ అది తిరిగేది ఉండే. మన కుమారన్న వచ్చేసి ఇదంతా పిప్పి చేసి దాంతో ఫొటోస్ అవి తీసుకొని పార్ట్ అయితే పంపించేసిన అనమాట రిపేర్కి. సో ఇక మనం లేకున్నా పని అయితే అవుతలేదు. చలో హే బాయ్స్, గుడ్ మార్నింగ్. లాస్ట్ వీడియోలో అయితే మీరు చూసారు కదా, మనం పంచశీల మోటార్స్లో మన ప్రాజెక్ట్ 0555 రిలేటివ్స్ వచ్చేసినాం. సో వర్క్ అయిపోయిందంట, అన్న కాల్ చేసి ఉండే అనమాట. సో ఇప్పుడైతే నేను మన జైలో తీసుకొని అక్కడికి వెళ్తున్నా, ఎందుకంటే ఈ కార్ అక్కడ వదిలేసి ఆ కార్ తెచ్చుకోవాలన్నమాట. దీంట్లో ఒక చిన్న పని ఉంది, అదేంటంటే హారన్ ప్రెస్ చేస్తే దీన్ని ఫ్యూజ్ పోయిందనమాట రీసెంట్గా. సో ఫ్యూజ్ చేంజ్ చేసి మళ్ళీ హారన్ కొడితే ఎంబడే ఇట్లా వేసి కుట్టిన వెంటనే మళ్ళీ ఫ్యూజ్ అవుట్ అయిపోతుంది, అంటే ఫ్యూజ్ పోతుంది అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ అట్లా అవుతుంది. నాకు ఎందుకో డౌట్ వచ్చి అన్న కాల్ చేసిన కుమారన్నకి. సో ఇక ఈ బండి తీసుకొని వెళ్దాం మనము. చలో మస్తు గరం అయిపోతుంది ఎండాకాలం. నేను పాతింటున్నప్పుడు అరే మనం ఫ్యూచర్లో ఇల్లు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా పార్కింగ్ ఉండాలని చెప్పి అనుకున్నా. ఇప్పుడు మాకు పార్కింగ్ ఉంది, అంటే ఒక కార్ పడుతుంది అనమాట. ఐఎమ్ నాట్ షూర్ కంపల్సరీ. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇంకా రోడ్స్ ఇవన్నీ కాలేదు కదా, గేట్ చాలా హైట్లో ఉందన్నమాట. అక్కడికి 2 wheelers ఎక్కడమే చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. బేసిక్గా ఏదో ర్యాంప్ టెంపరీగా ఏదో వేయించినాం సిమెంట్ తోటి.
సో మంచిగా రోడ్స్ పడ్డ తర్వాత నీట్గా ప్రాపర్గా చెప్పవచ్చు. అప్పుడైతే మన ప్రాజెక్ట్ కార్ కానీ ఇది కానీ ఏదైనా కూడా లోపల పెట్టడానికి ఉంటుండే అనమాట. సో అనుకున్నా, బట్ ఆల్మోస్ట్ 6 months 7 months అయిపోతుంది మేము కొత్త ఇంట్లోకి వచ్చి కూడా. కానీ రోడ్లు పడలేదు, ఇంకేం కాలేదు, అన్ని డిలే లేట్ అవుతున్నాయి అనమాట వర్క్స్ అని. కౌశిక్ కూడా వస్తుంది మనతోడైతే ఇప్పుడు. మొన్న నేను కాలేజ్ ఈవెంట్కి వెళ్ళే రోజు మరీ గడ్డ మీద అంతా కొంచెం లైట్ ఎక్కువ ఉంది, అంటే కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట నాకు. గలీజ్ ఉంటుంది కాలేజ్కి పోతే అని చెప్పేసి ట్రిమ్మింగ్కి వెళ్ళినా, అంటే ట్రిమ్మింగ్ వేయించుకున్నాను. అప్పుడు ముస్టాచ్ కూడా లైట్ ఇది చేసిన అనమాట, కట్ చేసిన. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఉట్టిగానే ఉట్టిగానే చేయించుకున్నాను ఆయన, అప్పుడే బాగున్నా అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు కూడా వీడియో తీసి మళ్ళీ చెక్ చేసుకుంటే గలీజ్ కొడుతుంది అది నాకు ఫేస్. మొన్నదాకా బాగుండే నాకు. ఈ రోజు అది ఎడిటింగ్ చేస్తున్నా, అంటే దానికి ముందు రోజు తీసిన వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నా. షిఫ్ట్ అనుకుంటావా చిల్గానే కింబడే జైలో ఉంటారు రా బాబు. ఫేక్ టాక్సీ వీడియో చూసినావు అయితే? అందుకే మళ్ళీ గుర్తొచ్చింది నీకు. వచ్చేసినాం కుమార్ షాప్కి అయితే. పార్కింగ్ మొత్తం వీళ్ళు అడ్డదిడ్డంగా పెట్టేసి కార్లని. ఏంది బండి అట్లా పెట్టారు మీరు? ఇట్లా పెట్టాలా? బండి తీయనిక కష్టం అవుతుంది అని పెట్టి. సరే ఓకే. కుషాక్ అదిగో మన ప్రాజెక్ట్ కార్. డ్రోన్ పెట్టేసి వచ్చిరా? నువ్వు నడిపినావు? ఎట్లుంది? ఓకే. సౌండ్ ఏమైనా వస్తుందా? అవునవును, ఇరిగిన పార్ట్స్. ఇవి పార్ట్స్ ఏమైనా గోటీలు. సో దీన్ని బాల్ బేరింగ్స్ ఉంటాయి కదా, అంటే చెర్రలు, అవి ఇంత పెద్దగా ఉన్నాయి అనమాట. యా దట్స్ కోల్డ్ స్టార్ట్ బ్రో. అవి కస్టమర్స్ వచ్చి తీసుకోరంట గోటీలు ఆడుకోవడానికి. ఓఫో పంచశీల మోటార్ చూసిరా? కానీ క్రేజీ ఆపించారు. ఫస్ట్ ముందుకు తీయాలేమో కొంచెం. నైస్, మస్తు కొడుతుంది. ఈమంటే ఇస్తలేడు మన కుమార్ అన్న, అంటే వీడియోకి కాదు మొత్తానికి ఇచ్చేమన్నా ఇస్తలేడు. వీడియోకి అయితే నాకు టైం కూడా దొరుకుతలేదు అనమాట. సో డెఫినెట్లీ వన్ డే మనం దీనిపైన రివ్యూ చేద్దాము. ఇంకేడికి పోతుంది కదా. కానీ ఫుల్ కటే చలో. చూడండి ఫిక్స్ అయిపోయింది కార్ అయితే ఇప్పుడు. సో ఒక్క నిమిషం, ఇది డ్రైవ్ షాఫ్ట్. ఇగో ఇది కనిపిస్తుంది కదా మీకు. సో ఒక్క నిమిషం ఆగు. డ్రైవ్ షాఫ్ట్ ఉంది కదా, డ్రైవ్ షాఫ్ట్ని రిపేర్ చేయించారు అనమాట. బాల్ బేరింగ్స్ మొత్తం ఏదైతే బేరింగ్ ఉంటుందో బేరింగ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట. అంటే ఇరిగిపోయింది, ఖరాబ్ కూడా కాదు, బ్రేక్ అవడం వల్ల మన బండి అయితే ఆ రోజు బ్రేక్ డౌన్ అయింది అనమాట. ఇప్పుడైతే బండి తీసుకొని వెళ్తున్నాం మనం అయితే. ఆల్రెడీ మాట్లాడినా, కుమారన్ అయితే లేడంటే ఇక్కడ షెడ్ దగ్గర. సో పని రాదు బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాడు. సో నేనైతే చెప్పేసిన కారు పెద్ద కారు పెట్టేసి చిన్న కారు తీసుకొని వెళ్తున్నాను అని చెప్పేసి. సో ఇప్పుడైతే తీసుకొని వెళ్ళిపోతున్నాం. చలో రైట్ మరి బాయ్. మాట్లాడి అన్నతో నేను చెప్పేసిన తీసుకోమన్నాడు, ఇది పెట్టా తీసుకో చెప్పిండా. సండే పండేనా మొత్తం ఎంజాయ్ చేస్తున్నట్టు. సరే మరి బాయ్. చలో. అయ్యా అరే క్లాత్ గిట్ల ఏం లేదురా కింద కూర్చోనికి. డాంపింగ్ కూడా లేదు తెలుసా ఇక్కడ. డాంపింగ్ది వీకేసిరు. హాయ్ సబ్స్క్రైబరా? యా అచ్చా థ్యాంక్ యూ. అచ్చా ఓకే థ్యాంక్ యూ అన్న. యా డెఫినెట్లీ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అన్న. అమ్మా అరే కౌశిక్ ఇక హాయ్ చెప్పిన ప్రతిసారి బిర్యానీ అంటే ఇక నేను ఆస్తులు అమ్ముకోవాలి. కారు కూడా అమ్మేస్తా. అరే రే పిల్లగా
సో ఇప్పుడైతే కార్ చాలా నార్మల్గా ఉందన్నమాట. ఇంతకుముందు ఎట్లయితుందో అట్లనే అనిపిస్తుంది నాకైతే. పక్కన కూర్చొని వియర్డ్ సౌండ్స్ అట్లాంటివి అయితే ఏం లేవన్నమాట. ఐ మీన్ అకార్డింగ్ టు డ్రైవ్ షాఫ్ట్ ఏదైతే మొన్న బ్రేక్ డౌన్ అయ్యిందో దానికి సంబంధించిన నేను. అరే హారన్ మొన్న వచ్చి ఉంటే మళ్ళీ ధర్మాన్ని ఎందుకు వస్తలేదు? లే హారన్ కూడా వైర్స్ పోతుండే. బ్రో నేను కీస్ మర్చిపోయినా, నా జోబులోనే ఉన్నాయి ఇంకా జైలోవి. నిజంగా కౌశిక గుర్తు చేయకపోతే మంచి ఇంటికి వెళ్ళిపోతుండే మేము. ఇంటికి వెనక గుర్తు వస్తుండే. చలో తాళం కూడా ఇచ్చేసేసినాం. మళ్ళీ ఏం చేస్తున్నావు? రే 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 పూర్వ భయపడతాడు. అదే చూసినా వెళ్ళగా రే ప్రాపర్ గా ఎప్పుడైతే ఏంటిది మొత్తం ఫుల్ బాడీ వర్క్ అయిపోయినాక ఈ బండి మొత్తం పవర్ అంతా మనం చూడలే కదా. ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు పవర్ నువ్వు ఫుల్? చేద్దాం చేద్దాం. నేను కూడా ఆ డే కోసం వెయిట్ చేస్తున్నా. ఏమంటారు ఇట్లా నమ్మి పడేసేయాలి కార్. ఇది రాబోయే అట్లా అనిపించాలి అనమాట. ఫుల్ ఫ్లెజ్డ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అచ్చా ఓకే. ఇప్పుడు కౌశిక్ మన బండి పుల్ చేస్తానంట, కొంచెం మనం ఎంజాయ్ చేద్దాము. ఒక్క నిమిషం ఆగ్రా. ఓకే పట్టుకోవడానికి చూసుకోండి, సేఫ్టీ ఫస్ట్. అమ్మా తాళ్ళు వేసుకుంటాం. చలో ఇట్లే ఉంటాయి కదా చూడు. ఏసీ ఆఫ్, అన్నీ ఆఫ్. చలో పాప్కార్న్ ఆన్ చేస్తుంటే ఒక బండి వచ్చింది అనమాట. లిఫ్ట్ కొట్టినాడు స్ట్రీట్ పోయినాడు. బండ్లో లో ఫ్యూయల్ కూడా ఉంది. మళ్ళీ పెట్రోల్ వేపించేస్తున్నా.